హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ దుర్గా లాస్య వ్లాగ్స్. ఈరోజు వీడియోలో దద్దోజనాన్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ నవరాత్రుల్లో అమ్మవారికి దద్దోజనాన్ని ప్రసాదంగా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఒక చిన్న కప్తో రైస్ తీసుకుంటున్నానండి. ఈ దద్దోజనం 2 మెంబర్స్కి సరిపోతుంది. ఈ రైస్ని ఒక 2 సార్లు వాష్ చేసుకోవాలి. వాష్ చేసిన తర్వాత ఏ కప్తో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్తో 2.5 కప్పుల నీళ్ళు పోసుకోవాలి. మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటే కప్ సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటే సరిపోతుంది. అన్నింటిని కూడా అదే కప్తో కొలుచుకోండి, సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. రైస్ అంతా మెత్తగా ఉడికిపోయిన తర్వాత వేడిగా ఉన్నప్పుడే ఒక గుంటగరిటె తీసుకొని మెత్తగా మ్యాష్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, అలా మ్యాష్ చేసుకొని పెట్టుకోవాలి. కుక్కర్లో ఉడికిస్తేనే రైస్ పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి. ఇప్పుడు అదే కప్పుతో 1.5 కప్పుల వేడివేడిగా ఉన్న పాలు తీసుకొని మిక్స్ చేసి పెట్టుకోండి. పాలన్నీ రైస్లో బాగా కలిసేలాగా కలుపుకొని రైస్ అనేది కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు అలా వదిలేసేయాలి. ఇలా ఈ కొలతలతో దద్దోజనం ప్రసాదం చేస్తే నోట్లో వేసుకోగానే వెన్నపూసలాగా కరిగిపోతుంది. ఇప్పుడు చల్లారిన రైస్లోకి 2 కప్పుల పెరుగు వేసుకోవాలి. కమ్మటి పెరుగు తీసుకోండి, పుల్లటి పెరుగు అస్సలు తీసుకోవద్దు. ఎందుకంటే త్వరగా పులిసిపోతుందని తీసుకోకూడదు. అందుకని కమ్మటి పెరుగు, ఫ్రెష్ పెరుగు తీసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా పెరుగు మొత్తం రైస్కి పట్టేలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక చిన్న కళాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. పచ్చిపప్పు, ఆవాలు, సాయిపప్పు, జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, కావలిస్తే మిరియాలు ఎక్కువైనా వేసుకోవచ్చు. సన్నగా తరిగి పెట్టిన అల్లం ముక్కలు, సన్నగా తరిగి పెట్టిన పచ్చిమిర్చి ఒక 2 వేసుకున్నాను. ఇవన్నీ లైట్గా దోరగా ఫ్రై చేసుకోవాలి. దద్దోజనంలో పోపు దినుసులు కొంచెం ఎక్కువగానే ఉంటేనే బాగుంటుందండి. నమిలేటప్పుడు పంటి కింద తగులుతూ ఉంటే టేస్ట్గా ఉంటుంది. అలాగే 2 ఎండుమిర్చి హాఫ్ చేసి వేసుకున్నాను. ఈ దద్దోజనం గుళ్ళో పెట్టే ప్రసాదంలా కమ్మగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఈ పోపు ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఈ నవరాత్రుల్లో అమ్మవారికి దద్దోజనం ప్రసాదంగా పెట్టండి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఫ్రై అయిన తాలింపుని దద్దోజనంలో వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం కలపాలి. అంతేనండి, గుళ్ళో ప్రసాదంగా చేసే దద్దోజనం రెడీ. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.